పరిశుద్ధ మహోన్నతుల తండ్రి, నీ ఘనమైన నామానికి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ఇన్ని రోజులు ప్రభా తండ్రి నాయన నేను ప్రేయర్ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ప్రభా నాకు జ్వరం కాబట్టి ప్రభా ఆయనను ప్రభా తండ్రి నువ్వు చేస్తున్న అద్భుత సహాయాన్ని బట్టి, కృపను బట్టి, నడిపింపు బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మాకు జ్వరం వచ్చినా భయమే ప్రభా తండ్రి నాయన, ఎందుకంటే ప్రభా తండ్రి ఈ మధ్యకాలంలో ప్రభా కరోనా తర్వాత చాలామంది ఫీవర్స్ వచ్చి కూడా ప్రభా చనిపోతున్నారు ప్రభా. ఏదేమైనా ప్రభా తండ్రి మరణం తప్పించడం ప్రభా యెహోవా వశం ప్రభా తండ్రి నాయన. యేసయ్య మేమందరం చనిపోతాం, కానీ ప్రభా చనిపోక ముందు ప్రభా తండ్రి నాయన యేసయ్య హానోకు కొనిపోబడక మునుపు ఆయన దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను అని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉంది యేసయ్య. ప్రభా తండ్రి భూమి మీద ఇన్ని సంవత్సరాలు ప్రభా నాకు 49 సంవత్సరాలు ప్రభా, దీంట్లో 2 సంవత్సరాలే ప్రభా నీ వాక్యానుసారంగా జీవించాను ప్రభా. తరత నుంచి ప్రభా నేను తప్పిపోయి తొలగిపోయి ఆయనను నాయనను కృప చూపించి ప్రభా తప్పిపోయిన కుమారుడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని చూచినట్టు ప్రభా తండ్రి నా కొరకు మా కొరకు నాయన నువ్వు చూచావు ప్రభా తండ్రి, నీ దగ్గర చేర్చుకున్నాము ప్రభా తండ్రి నాయన. యేసయ్య మాలో ప్రభా తండ్రి నాయన తీవ్రమైన ఆశ ఒకటి పెట్టావు ప్రభా, మేము యేసయ్యలాగా ఉండాలని ప్రభా, యేసయ్యలాగా పరిశుద్ధంగా ప్రార్థనలో ఉపవాసంలో ఉపదేశంలో ఉండాలనే ఆశ మమ్మల్ని బ్రతికిస్తున్నది ప్రభా. మేము నిశ్చయంగా కడవరి దినాలు, దుర్దినాలు, అంచు దినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా తండ్రి. కరువులు, భూకంపాలు, యేసయ్య యుద్ధాలు, యుద్ధ సమాచారాలు అని ప్రభా తండ్రి నీ లేఖనంలో రాయబడి ఉన్నట్టు ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా తండ్రి నాయన చాలా నాయన అంత్యకాల సంభవాలు జరుగుచుండగా ప్రభా తండ్రి నాయన యేసయ్య మీరు ప్రభా తండ్రి నాయన మేల్కొని ఉండి ప్రార్థనలో ఉండమని అన్నావు ప్రభా తండ్రి నాయన. మేము ఆత్మలో ఎప్పుడు ప్రభా తండ్రి నీతో ప్రభా తండ్రి నాయన సహవాసంలో నీతో కనెక్ట్ అయ్యి ఉండి ప్రభా తండ్రి నాయన కడబోర శబ్దము మేము వినడానికి ప్రభా తండ్రి నాయన యేసయ్య మేమంతా ప్రభా తండ్రి ఎత్తబడే గుంపులో ఉండడానికి నాయన నీ సహాయము నీ కృపని అనుగ్రహిస్తామని మేము ఆశపడుతున్నాం ప్రభా. లోకాన్ని పెంటగా ఎంచుకుంటున్నాం, లోక స్నేహాన్ని దేవునితో వైరంగా మేము ఎంచుకుంటున్నాం ప్రభా. లోకంలో ఉన్నది ఏదియో మాకు వద్దు ప్రభా, భూమి మీద మీ అవయవాలైన వీటిని చంపివేయుడి అని అన్న ప్రభా. అవన్నీ ప్రభా మా జీవితాల్లో ప్రభా శాశ్వతంగా ప్రభా నీ చిత్తానుసారంగా ప్రభా తండ్రి చనిపోవును గాక అని ప్రభా తండ్రి కొలసీలకు రాసిన పత్రికలో ఒక లిస్ట్ ఇచ్చావు ప్రభా తండ్రి. అవన్నీ ప్రభా మాలో, మా బిడ్డల్లో, మా కుటుంబాల్లో, సార్వత్రిక సంఘంలో, సకల పరిశుద్ధుల జీవితాల్లో తీసివేయమని వేడుకున్నా. యేసయ్య నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని అంటున్నా ప్రభా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమీలకు రాసిన పత్రిక 3:23 అంటున్నావు. కానీ ప్రభా తండ్రి పరిశుద్ధులు లోకంలో ఉన్నారు ప్రభా తండ్రి నాయన. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, ఎన్నుకున్నావని ప్రభా నీ లేఖనం